తప్పించాలని ఎందుకు ఆదేశాలు జారీ చేసింది? ఎందుకు రియల్టర్లు అందరూ కలిసి ఆయన మీద 63కు పైగా కేసులు ఎందుకు పెట్టారు? ఇదంతా ఆలోచిస్తే ప్రభుత్వ భూములను కాపాడటమే రంగనాథ్ చేసిన తప్ప, చెరువులని కబ్జాకోరుల నుంచి కాపాడి వరద నీరు పారే విధంగా ఏర్పాట్లు చేయటమే రంగనాథ్ చేసిన తప్ప. అందుకే రియల్టర్ల మాఫియా మొత్తం రంగనాథ్ లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ని తప్పించడానికే కేసుల మీద కేసులు లేని సర్వేలు ఉన్నట్టు, ఉన్న సర్వేలు లేనట్టు క్రియేట్ చేసి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారా? ఈ రకమైన డిస్కషన్ రెండు వర్గాలు కూడా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ఒక క్లారిటీ ఇచ్చారు. హైడ్రా ఎట్టి పరిస్థితిలో కొనసాగుతుంది. రెండోది, ఎక్కడ ఏ ఆఫీసర్ని పెట్టాలి అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, దాన్ని ఎవరు గుంజుకోలేరు అని రేవంత్ రెడ్డి చాలా 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 స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల తర్వాత హైడ్రాని కంటిన్యూ చేస్తారు, కానీ హైడ్రా చీఫ్గా రంగనాథ్ని కంటిన్యూ చేస్తారా లేదా అన్న డిస్కషన్ మళ్ళీ మొదలైంది. రేవంత్ రెడ్డి మాటలను బట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రంగనాథ్ని బోము అన్నట్టుగానే కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత హైకోర్టులో నెక్స్ట్ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయటమా, సుప్రీంకోర్టుకు వెళ్ళటమా అనేది ప్రభుత్వం బహుశా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సో దీని మీద ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా డిస్కస్ చేయబోతున్నాం. నాతో పాటు అసోసియేటెడ్ రోహిత్ అండ్ ఆశ అండ్ సర్తాజ్ అండ్ రాజేష్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్. నిజానికి హైడ్రాను ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించడం, ప్రకృతిని రక్షించటం, అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో క్విక్గా రియాక్ట్ అయ్యి ప్రజలను రక్షించడం, ఈ ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇక్కడ హైడ్రా వచ్చిన తర్వాత ప్రజల నుంచి ఫస్ట్లో మంచి రియాక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే హైడ్రా కూల్చివేతలు తీసుకువెళ్తుందో ఆ తర్వాత ఒక భయం నెలకొంది అంటూ కొన్ని సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు దాని గురించి మనం ఆలోచించాలి. నిజానికి హైడ్రా గురించి భయపడుతున్నది ఎవరు? హైడ్రా ఎవరి జోలికి వెళ్తుంది? ఇక్కడేమంటున్నారు అంటే హైడ్రా పెద్దోడు జోలికి వెళ్ళట్లేదు, పేదోడు జోలికి వెళ్తుంది, పేదోడు ఆస్తులను కూలగొడుతుంది అని అంటూ ఉన్నారు. 2 కోర్టులు ఏమందంటే కోర్టు ధిక్కరణ కేసులు, 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రాపై వచ్చాయి. దీన్ని ఒక మరణం లేని సర్పంతో కూడా పోల్చారు, న్యాయ వ్యవస్థకు విఘాతం అంటూ పోల్చారు. ఇక 2 అంశాలని మనం చూస్తే, ఇంతకుముందు రేవంత్ రెడ్డి అన్నట్టు ఏ అధికారిని ఎక్కడ నియమించాలి అనేది అది పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారం కిందకు వస్తుంది. ఒకవేళ రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడితే న్యాయస్థానాలు రంగనాథ్కి లాకి లోబడి, రాజ్యాంగానికి లోబడి సెక్షన్ విధించవచ్చు. అది ఎటువంటి సెక్షన్? న్యాయస్థానాలకు లోబడి, అంతే తప్ప మార్చమనే అధికారం న్యాయస్థానాలకు లేదు అనేది న్యాయ నిపుణులు అంటున్నమాట. ఇక రెండో విషయం, హైడ్రా ఎవరి జోలికి వెళ్తుంది అని చూస్తే పేదోడు జోలికి వెళ్తుంది అంటుంది. హైడ్రా పేదోడు జోలికి వెళ్తుందా, పెద్దోడు జోలికి వెళ్తుందా? ఒకవేళ హైడ్రా పేదోడు జోలికి వెళ్తే 63 మంది కంటెంప్ట్ పిటిషన్లు వేసిన పెద్దలు ఎవరు? అంటే హైడ్రాను ఆపాలని చూస్తున్నది 63 కంటెంప్ట్ పిటిషన్లు వేసిన పెద్దలు అనమాట. హైడ్రాని ఇలా వదిలేస్తే ఈ హైడ్రా మా జోలికి వస్తుందేమోనని ఈ పెద్దలు భయపడుతున్నారు. అందుకే పేదవాడిని బూచిగా చూపిస్తూ హైడ్రాని ఆపాలి అని ఈ 63 మంది కంటెంప్ట్ వేసిన పెద్దలు భావిస్తూ ఉన్నారు. ఇది మనం విస్తృతంగా భావించాలన్నటువంటి అంశం. ఇక్కడ శాంతా శ్రీరామ్ ఉన్నారు. ఆయన కోట్ల ఏళ్ల నాటి హెరిటేజ్ సంపదని కొల్లగొట్టాలని చూస్తున్నారు అని ఒక క్లారిటీ ఇచ్చారు. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉన్న భూమి సర్వే నెంబర్ని చూపిస్తూ వేరే భూమిలోకి, ప్రభుత్వ భూమిలోకి 120 ఎకరాలను ఆక్రమించాలని చూస్తూ ఉన్నారు అని రంగనాథ్ ఆధారాలతో సహా చూపించారు. అంటే పేదవాడి భూమిలోకి వస్తోంది అని చూపిస్తూ భయపడుతున్నటువంటి పెద్దలు ఎవరు? ఈ 63 మంది వివరాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎస్, మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందా తెలంగాణలో, సీఎంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి మెయిన్ ఎజెండా ఏదైనా ఉందంటే హైడ్రా. ఎందుకంటే మనకి చిన్న వర్షం, ఇప్పుడు ఆల్రెడీ బయట వర్షం వస్తుంది, బయటకు వెళ్ళాలంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది, ఏది చెరువు లేదంటే ఏది రోడ్డు ఏం తెలియదు, అసలు ఫుల్గా వాటర్తో నిండిపోయి ఉంటుంది. 2024 జూలై 19th తీసుకొచ్చారు హైడ్రాని. 2 years అయింది. ఈ 2 yearsలో 1.5 lakhs of crores అంటే 1.5 లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని కాపాడింది హైడ్రా. ఇది మెయిన్. ఈ 2 yearsలోనే ఇంత కాపాడితే ఇంకా ముందు ఏ విధంగా ఉంటుందండి. ఇక గవర్నమెంట్ చేస్తున్నటువంటి చర్య ఏంటి? ఇప్పటికీ కూడా మేము హైడ్రాన్ ఎక్కడ ఆపము, హైడ్రాన్ కంటిన్యూ చేస్తామని ఇంతకుముందు ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ రంగనాథ్ని కంటిన్యూ చేస్తారా, కంటిన్యూ చేయరా, అప్పీల్కి వెళ్తే ఏ విధంగా ముందుకెళ్తారు? రంగనాథ్ కూడా క్లియర్గా చెప్తున్నారు, నా మీద ఏదైతే 63 కంటెంట్ కేసులు వచ్చాయి ఇవన్నీ కూడా అక్రమాస్తులు, ఏదైతే భూ ఆక్రమించినటువంటి వారు వీళ్ళు మాత్రమే వేశారు, నేను న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొంటాను, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏదైతే శాంతా శ్రీరామ్ అని చెప్తున్నారు, దీనికి సంబంధించి కూడా డైరెక్ట్గా వెళ్ళేని చెప్పలేదు కోర్టు, దీని గురించే కదా ఇప్పుడు అబ్జెక్షన్ చెప్పింది కూడా. దీనికి సంబంధించి కూడా సామాజికవేత్తలు చెప్పారు. ఏదైతే రాక్ సొసైటీ
దానికి సంబంధించి కంప్లైంట్స్ వచ్చాయి, స్థానికుల నుంచి కంప్లైంట్స్ వచ్చాయి, వీరందరి నుంచి కంప్లైంట్స్ రావడం బట్టే వెళ్ళాము అంటున్నారు. సో పేదల దగ్గర నుంచి స్థానికుల నుంచి ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో చాలాసార్లు చెప్పారు, ఒక కమిటీ కూడా వేశారు దానికి సంబంధించి, ఎవరైనా ఉంటే చెప్పండి కంప్లైంట్స్ తీసుకుంటామన్నారు. కంప్లైంట్స్ ఇచ్చిన ప్రతి చోటికి హైడ్రా వెళ్ళింది, కూల్చివేతలు చేసిన తర్వాత రంగనాథ్కి పాలాభిషేకాలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఒకవేళ ఆపేస్తే ఏదైతే అక్రమాస్తులు అక్రమార్కులు దోచుకున్నటువంటి భూములు మళ్ళీ ఏమైనా దోచుకునే అవకాశం ఉందా అని ప్రజల నుంచి ఆ క్వశ్చన్ కూడా వినిపిస్తుంది. సో కఠినంగా వెళ్తున్నారు, చెరువుల్ని కాపాడారు. ఇప్పటివరకు ఎన్ని చెరువులు కాపాడారంటే 6 చెరువులను పునరుద్ధరించారు. ఈ 2 yearsలో 20 చెరువులు దాదాపుగా పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. సో పర్యావరణాన్ని కాపాడడానికి హైడ్రా ముందుకెళ్తుంది. దీన్ని గవర్నమెంట్ ఇంకాస్త స్ట్రిక్ట్గానే ముందుకెళ్తుంది అనిపిస్తుంది. ఎస్, పర్యావరణాన్ని కాపాడే ప్రతి ఒక్క హక్కు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. ఇప్పుడు మనకి బెంగళూరు గురించి మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి అక్కడ వర్షం పడినా సరే అక్కడ జనాలు ఎంత ఇబ్బందులు పడతారు. హైదరాబాద్లో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఫ్యూచర్లో ఉండడానికి హైడ్రా స్థాపించబడింది. ఇది ఒక గ్రేట్, యాక్చువల్లీ చెప్పాలంటే చాలా వరకు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ని ఇప్పటికే రీఫర్బిష్ చేసింది హైడ్రా. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రతి కోర్ట్స్కి సంబంధించి చూసుకుంటే ప్రతి కోర్ట్ కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్ కిందకు వస్తాయి. అంటే పవర్ టు పనిష్ ద కంటెంప్ట్ ప్రతి కోర్ట్కి ఉంటుంది. కానీ కొన్ని ఆర్టికల్స్ లోబడి కోర్ట్స్ పనిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరగలేదని చెప్పట్లేదు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్షించే అధికారం ఇక్కడ కోర్టుకున్నా కూడా కొన్ని ఆర్టికల్స్ ఆ శిక్షలు ఎంతవరకు ఉండాలి అనేది చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 12/1, 12/2 తీసుకుంటే ఖచ్చితంగా కూడా కోర్ట్స్కి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరిగినప్పుడు ఎయిదర్ 6 నెలలకు సంబంధించిన శిక్ష కానివ్వండి, లేకపోతే 2,000 రూపాయల జరిమానా కానివ్వండి విధించాలి. అండ్ ఎటువంటి సందర్భాల్లో అయినా సరే కోర్టు ధిక్కరణ జరిగినప్పుడు ఈ 2 నిబంధనలు తప్ప, ఈ 2 శిక్షలు తప్ప మరే శిక్ష కూడా విధించకూడదు అని చెప్పి ప్రెసిడెంట్ మనం మాట్లాడుకున్న కోర్ట్ ఆఫ్ రికార్డ్ చాలా స్పష్టంగా చెప్తోంది. అయితే ఇక్కడ రంగనాథ్ను ఇమీడియట్గా తొలగించేసి వేరే వాళ్ళతో రీప్లేస్ చేయాలి అని కోర్ట్ ఆర్డర్ ఇవ్వటము కంప్లీట్గా కూడా ఎగ్జిక్యూటివ్ రూల్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిక్యూటివ్ డొమైన్ ఉల్లంఘనగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా డివిజన్ బెంచ్కు వెళ్తాము అని చెప్తుంది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాలి. హైడ్రా ఏర్పాటు, హైడ్రా ఇప్పటిదాకా సాధించిన విజయాలు, హైడ్రా ఇప్పటిదాకా ఎదుర్కొన్న విమర్శలు, హైడ్రా భవిష్యత్తు ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే, ప్రభుత్వం ఏర్పడగానే హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా ఒక మంచి ఇనిషియేషనే. ఎందుకంటే ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించరు. ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకోవద్దు అని ఎవరు అనరు. కాకపోతే దాంట్లో వచ్చేటువంటి సవాళ్ళు ఏంటి, దాంట్లో పేదలు ఎంత ఇబ్బంది పడ్డారనేదే చాలా వరకు రైజ్ చేస్తారు. అది ఎవరైనా ప్రతి ఒక్కరిని కదిలించిందే. ఎందుకంటే కొన్ని చోట్ల ఉన్న పళంగా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మేము కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం, అయినప్పటికీ కూడా మమ్మల్ని బలవంతంగా లాక్కొని బయటికి వేశారని చాలా విపరీతంగా రోధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి విమర్శలు కొన్ని ఎదుర్కొంది. అయితే హైడ్రా సాధించినటువంటి విజయాలు ఏంటో కొంత ఒకసారి మనం మాట్లాడుకుంటే, మొత్తం 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి విముక్తి చేసింది. రికవరీ చేసిన భూముల మార్కెట్ విలువ ఎంత అంటే 1,50,000 కోట్లు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినటువంటి 1,378 అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చేసింది. చెరువు శిఖం కావచ్చు, బఫర్ జోన్లలో 454.11 ఎకరాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది హైడ్రా. అలాగే ఆక్రమణకు గురైనటువంటి 90.39 ఎకరాలు, అంటే 90 ఎకరాల 39 గుంటలు, దాదాపుగా 91 ఎకరాలని, ఆ పార్కు స్థలాల్ని మొత్తం రక్షించింది. ప్రజా రవాణాకు ఆటంకంగా ఉన్నటువంటి 62.18 ఎకరాల రోడ్లు, ఫుట్పాత్ ఆక్రమణల్ని తొలగించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే నిజంగా చాలా వరకు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడింది. కానీ ఎందుకు విమర్శలకు గురైంది హైడ్రా అంటే, చాలా వరకు అంటే నిజంగా ఒక కస్టమర్గా అన్నీ సక్రమంగా ఉన్నాయి కావచ్చు, అన్ని అనుమతులు ఉన్నాయి కావచ్చు అనుకొని ఓ ఫ్లాట్ కానీ ఓ విల్లా కానీ కొనుక్కుంటారు. కానీ తర్వాత అది అక్రమ నిర్మాణం అని తెలిస్తే వాళ్ళు ఎంతో పైసా కూడబెట్టుకొని బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటే వాళ్ళ ఇండ్లను కూలగొట్టినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అక్కడ చాలా వరకు తీవ్రంగా హైడ్రా అయితే విమర్శలు ఎదుర్కొంది. బట్ నేను అంటే రంగనాథ్ ఫ్యూచర్ ఏందనేది మళ్ళీ మనం మాట్లాడదాం. ఎస్, ఇక్కడ సింపుల్గా అర్థం కావటానికి చెప్తున్నాను. పాత సినిమాల్లో అప్పట్లో చిరంజీవి సినిమాలో, లేకపోతే నాగేశ్వరరావు, ఎన్టీఆర్ సినిమాలో, రావు గోపాలరావు, తర్వాత ఇలాంటి 3-4 విలన్స్ ఉండేవాళ్ళు. ఒక్కళ్ళు కాదు, 3-4. గిరిబాబు ఉండేవాడు, లేకపోతే అల్లురామలింగయ్య, ఇట్లా ఒక బ్యాచ్ అంతా ఉండేది. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా హీరో ఫేస్ చేస్తూ ఉంటాడు. ఏదో రకంగా ఫైట్, వాళ్ళు చేసే అక్రమాలను బయట పెట్టడం, ఇవన్నీ చేస్తూ చివరికి విలన్స్ అంతా కలిసి ఒక చోట మీట్ అవుతారు. అరే వీడు బతుకుంటే మన కష్టం రా,
వీడు బతుకుంటే ఎక్కడున్నా రాజారా అని బాహుబలిలో ఒక డైలాగ్ ఉన్నట్టు. సో వీడిని ఎలిమినేట్ చేయకపోతే మనకు సస్టైనబిలిటీ కష్టంరా. నలుగురు విలన్స్ కలిసి ఒక చోట కూడి ఇతని మీద కుట్రలు మొదలు పెడతారు. ఇంటర్వ్యూల తర్వాత హీరో కష్టాలు మొదలవుతూ ఉంటాయి. ఇతన్ని ఏదో రకంగా కేసులు పెట్టిస్తారు, వేధిస్తారు, అరెస్ట్ చేయిస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బందులు పెడుతుంటారు, రకరకాల ఈ క్యారెక్టర్స్ అన్ని బయటకు వస్తుంటాయి. సేమ్ అదే ఇప్పుడు హైడ్రా రంగనాథ్ విషయంలో జరుగుతుంది. నిన్న మొన్నటి దాకా అతని హీరో చాలామంది విలన్స్ని ఫేస్ చేశాడు, ఇప్పుడు కష్టాల్లో ఇరుక్కున్నాడు. ఈ టైంలో సపోర్ట్ వస్తుందంటే రావట్లే. ఎందుకంటే ఎంటైర్ తెలుగు మీడియాలో ఒక సెక్టార్ మీడియా అంతా ఈరోజు రంగనాథ్ని విలన్ కింద చూపిస్తుంది, బూచోడి కింద చూపిస్తుంది. రంగనాథ్ ఏమన్నా ఒక సెంటు భూమి ఆక్రమించాడా? అతను సొంత ఇంట్లో వ్యవహారమా? అతని ఇంట్లో పెళ్ళి ఏమన్నా? ఇది ప్రభుత్వ భూములు కాపాడాడు. తెలంగాణకి 150,000 కోట్ల ప్రాపర్టీని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ గ్రేట్నెస్ కదా. నిజానికి ఎవరో మింగేసినా, ఎవరో కబ్జా చేసిన ప్రాపర్టీస్ అన్నింటినీ లాక్కున్నాడు. అలాంటి రంగనాథ్ ఏం తప్పు చేశాడు? అతనేమన్నా ఆక్రమించి అంటే కాదు, పైగా ఎక్కడ కూడా పేదల ఎఫెక్ట్ కాకుండా అంటే కొన్ని జరిగాయి. ఎందుకంటే సరే ఇప్పుడు తర్వాత కొంత హైడ్రా తన ఆ దూకుడిని కొంత తగ్గించింది అన్నటువంటి మాట కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే కొంతమంది అయితే తాము కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొట్టుకుని వాటిని చూస్తూ ఏడిచినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. స్కూల్ పిల్లలైతే ఆ బిల్డింగ్లో కూలిపోయినటువంటి ఆ ఇంటిలో మా పుస్తకాలు ఎక్కడున్నాయి అంటూ వెతుక్కుంటూ చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇటువంటి విమర్శ పోకపోతే బాగుండేమో అని నాకైతే అనిపించింది. కరెక్ట్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కొన్ని కూలగొట్టినవన్నీ కూడా అక్రమాలే. అది పేదోడిదైనా పెద్దోడి జోలికి వెళ్ళినా కూలగొట్టినవన్నీ అక్రమాలే. కరెక్టే. అందులో కొన్ని మధ్యతరగతి ఉన్నాయి, పేదలు ఉన్నాయి, బడాబాబులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక్క నిమిషం, హైడ్రా కేవలం పేదోడి దగ్గరికి వెళ్తుంది, పెద్దోడి దగ్గరికి వెళ్ళట్లేదు అని అంటున్నారు. సో నిజంగా హైడ్రా పేదోడి దగ్గరికి వెళ్తుందా, పెద్దోడి దగ్గరికి వెళ్ళట్లేదని ఒక్కసారి ఆలోచిస్తే మరి కంటెంప్ట్ వేసిన వాళ్ళందరూ పెద్దోళ్ళే కదా. పేదోడు భుజం మీద కనిపెట్టి హైడ్రా ఆపుతున్నదంతా పెద్దోళ్ళే. వీడు మన జోలికి వస్తే, హైడ్రా మన జోలికి వస్తే మన భూములు ఎక్కడ ఉంటాయనే భయం ఈ పెద్దోళ్ళు భూ కబ్జాకోరుల్లో ఉండి పేదోడిని బూచిగా చూపించి అక్కడ ఆపేద్దామని వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ట్రై చేస్తున్నారు. అఫ్ కోర్స్ అదే అంటే కొంత మానవీయ కోణం ఉంటే, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కట్టుకొని ఉంటారు. వాళ్ళకి అంటే జీవితంలో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది అంటే ఎందుకన్నారంటే అవి రెండు చాలా ఇంకా అది బిగ్గెస్ట్, ఇంకా వాటికి మళ్ళీ మనకి చేయలేరు. ఎన్నో ఆశలతో కట్టుకున్నటువంటి వాళ్ళ ఇల్లు కూలగొట్టడం అనేది కొంత వ్యతిరేకత ఏర్పడింది అనేది నా భావన. అంటే నేను హైడ్రా వ్యవస్థ తప్పుపట్టట్లేదు. ఈ పాయింట్ ఒక క్లారిటీ ఉంది. హైడ్రా వ్యవస్థ తప్పుపట్టట్లేదు. రాజేష్, ఒక ఎంక్రోచ్మెంట్ హ్యుమానిటీ అని ఆలోచించడం, మానవతా కోణంలో ఆలోచించి ఒక ఎంక్రోచ్మెంట్ కనుక వదిలేస్తే రేపటి రోజు మళ్ళీ అలాంటి ఎంక్రోచ్మెంట్స్ వందలాది పుట్టుకొస్తే ఆ తర్వాత మళ్ళీ ఏమంటారు, మానవీయ కోణంలో ఆలోచించి వీటిని వదిలేయండి అంటారు. సో మళ్ళీ వదిలేసినప్పుడు ఎవరికి నష్టం? మళ్ళీ అవే ప్రజలకే నష్టము. సో అవే చెరువు నీళ్ళు మళ్ళీ బయటికి వచ్చేయడము, చెరువు నీళ్ళు వర్షాకాలంలో నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో మళ్ళీ అక్కడ చెరువులు ఉండవు. సో మళ్ళీ మనకే నష్టం. సో ఆబ్వియస్లీ మీరు చెప్పింది కూడా ఉంది. సో మానవీయ కోణంలో నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కూల్చివేయాలి అన్న తర్వాత నిజంగానే నోటీసులు ఇచ్చి కూల్చివేయడం కూడా చేశారు. అండ్ ఇప్పుడు ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. బట్ రైట్ నౌ ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే మొత్తం 63 పిటిషన్స్ ఏవైతే ఫైల్ అయ్యాయో, ఎస్పెషలీ ఇక్కడ మనము శాంతా శ్రీరామ్ గురించి మాట్లాడుకుంటే ఆయన పదే మల్టిపుల్ కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్స్ ని ఫైల్ చేశారన్న. ఒక్క పిటిషన్ మాత్రం ఫైల్ చేసి వదిలేదు, మల్టిపుల్ కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్స్ ఫైల్ చేశారు. సో ఈ 63 పిటిషన్స్ కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఫైల్ అయినవి పెద్దవాళ్ళ చేతనే. సో హైడ్రా భయం పెద్దోడికే ఉంది, భూ కబ్జాకోరికే ఉంది. ఇక్కడ హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ నిన్న హైకోర్టు ఆదేశాల తర్వాత చాలా ఆవేదనతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన ఆవేదన అంతా ఈ ప్రెస్ నోట్లో మెన్షన్ చేశారు. ఆయన అన్నది ఏంటంటే, నేను రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తున్నాను, చెరువులు ప్రభుత్వ ఆస్తులు కాపాడాను, నేను చేసిన తప్పేంటి, ఎందుకు నన్ను విలన్గా చూపిస్తున్నారు? సరే హైకోర్టు కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్ గురించి, ఆదేశాల గురించి మనం ఎక్కడ కూడా నెగిటివ్గా ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మాట్లాడట్లేదు, దాన్ని గౌరవిస్తాం. కానీ హైకోర్టుకి ఇలాంటి సమాచారం ఇచ్చి, తప్పుడు సమాచారం ఇచ్చి రంగనాథ్ని తప్పించాలని ఆదేశాలు ఇచ్చే వరకు తీసుకొచ్చిన మాఫియా ఉందే, ఆ మాఫియా గురించి మనం ప్రస్తావించాలి. ఎందుకు అని మాఫియా అంటున్నానంటే ఆయనే మెన్షన్ చేశాడు ఈ లెటర్లో. నేను ఎవరెవరి చెరలో చిక్కుకున్న ప్రభుత్వ భూముల్ని నేను లాక్కున్నానో, ఎవరెవరైతే చెరువులను కబ్జా చేస్తే వాటిని నేను స్వాధీనం చేసుకున్నానో వాళ్ళే నా మీద కేసులు వేశారని రోహిత్ కూడా అదే పాయింట్ చెప్పాడు. అందులో 3-4 పేర్లు కూడా మెన్షన్ చేశాడు. అదేంటి, ఇప్పుడు లోతుకుంట భూమి విషయంలో ఇందాక శాంతా శ్రీరామ్ వీళ్ళు వేసిన పిటిషన్లో ఇతన్ని అక్కడి నుంచి తప్పించాలని ఆదేశాలు ఇచ్చారు కదా. అదే లోతుకుంట భూమి విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమి, 10,000 కోట్ల భూమి చూసే వ్యూయర్స్ అందరూ అర్థం చేసుకోండి. దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. ఇది ఆయన మెన్షన్ చేసిందే.